షమీ అహ్మద్, మోహిత్ శర్మ లాంటి పేస్ బౌలర్లు సత్తా చాటుకునేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు జింబాబ్వే మాత్రం సొంత గడ్డపై భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. పంచాయతీ ఫలితాల సరళిని ఒకసారి చూద్దాం. కొనెక్షనల్ ఈటీవీ టాకీస్ ప్రసారం. నమస్కారం. నమస్కారం. అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిన మంజుల సినీ జీవిత విశేషాలతో పాటు అలియాస్ జానకి గురించి నిర్మాత నీలిమ తిరుమల శెట్టి చెప్పిన సంగతులతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. కెమెరా యాక్షన్. ముగ్ధ మనోహర రూపం, కళ్ళు తిప్పుకోనియని అందం, మనసును కట్టిపడేసే అభినయం. 2 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో యువ హృదయాలు దోచుకున్న ఆ పేరు మంజుల. రాశిపరంగా తక్కువే అయినా ఆమెకున్న అభిమానుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువ. అందానికి, నటనకు మారుపేరుగా నిలిచిన ఆ అభినయ మంజుల ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఆ కళాభినేత్రికి ఈటీవీ టాకీస్ అంజలి ఘటిస్తోంది. பெங்களூரு பொண்ணு லட்சணமா மஞ்சிருக்கு லவ் பண்ணடி கண்ணு கட்டழகு கண்ணனுக்கு காலனிக்க ஆசை காலங்கள் நடுங்கறப்போ உனக்கெதுக்கு மீசை. 1969లో తమిళ సినిమా శాంతి నిలయంలో బాలనటిగా మంజుల ప్రస్థానం ప్రారంభమైంది. 1971లో వచ్చిన రిక్షాకరణ్ సినిమాలో ఎంజీఆర్ సరసన కథానాయికగా మారారు. అప్పట్లో ఈ సినిమా సాధించిన విజయం మంజులకు మంచి పేరు తెచ్చింది. జయలలిత తర్వాత ఎంజీఆర్ కు సరైన జోడీ అనే పేరు అందుకున్నారు. ఆ తర్వాత మంజులకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. నిర్మాతల హీరోయిన్ అంటే ఓన్లీ మంజుల. అందుకే జగపతిలో ఫస్ట్ పిక్చర్ సూపర్ హిట్ ఇచ్చింది మంచి మనుషులు. దాని తర్వాత అందరూ దొంగలే, పిచ్చి మహారాజు, బంగారు బొమ్మలు, ఇంకా టామిల్లో ఎంగళ తంగరాజా, ఉత్తమన్నం అన్ని హిట్ పిక్చర్స్లో యాక్ట్ చేసింది. ఇంత చిన్న వయసులో మంజులో నిజంగా చనిపోవటం అంటే అందులో జబ్బు వచ్చి కాదు, ఏమీ కాదు, యాక్సిడెంట్గా పోవటం, బాత్రూంలో పడిపోవటం నిజంగా చాలా దురదృష్టం. తీరని లోటు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంజులు లేకపోవటం. ఆ ఆత్మకు శాంతి భగవంతుడు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. జై జవాన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంజుల ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో అగ్ర కథానాయకులందరితో నటించిన అతి కొద్ది మంది కథానాయికల్లో మంజులకు మొదటి స్థానం ఇచ్చి తీరాల్సిందే. మంజుల గారు చాలా మంచి నటి. ఆవిడ గ్లామర్ క్వీన్. ఆవిడ నటిస్తే ఆ హీరోకి గ్లామర్ వచ్చేది.
అలాగని ప్రొడ్యూసర్కి చాలా కోఆపరేటివ్ హీరోయిన్. ఆవిడ 24 అవర్స్ వచ్చేసి ఆవిడ చాలా సినిమాలు ఆవిడ ఎప్పుడూ కూడా మంచి క్యారెక్టర్ అయితేనే చేసేది, మంచి క్యారెక్టర్ అయితే దాన్ని విడిచిపెట్టకుండా చేసేది. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా ఆవిడంటే ఇష్టపడేవారు, ఎందుకంటే ఆవిడలో ఒక డిసిప్లిన్ ఉంది. ఇప్పటికీ మంజుల గారు అంటే కళ్ళు మూసుకుంటే కనపడతారు. మేమిద్దరం ఎన్నో మంచి పిక్చర్లు యాక్ట్ చేసాము. మేము యాక్ట్ చేసిన పిక్చర్లు అన్నింటిలో మాతో చాలా బాగా ఉంది. అటువంటి ఆవిడ పోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మనం ఇట్లా ఒక్కొక్కరిని పోగొట్టుకుంటుంటే నాకు సంబంధించినంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు, భర్తకు, వారందరికీ నా సానుభూతి తెలియపరుస్తున్నాను. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా దండగే, బ్రహ్మచారి శతమర్కట అన్నారు కనుక ఒక్క బ్రహ్మచారికి పెళ్లి చేస్తే 100 కోతుల బాధ తగ్గించినంత పుణ్యం ఉంటుంది. నువ్వెందుకు వచ్చావో అందుకే నేను వచ్చాను. నేను వీరాంజనేయ స్వామి భక్తుడిని. నేను ప్రేమాంజనేయ భక్తురాల్ని. ఏమిటి ప్రేమ? అవును. అయ్యో అయ్యో, అపచారం స్వామి, అపచారం. లేదు, ఉపచారం ఉపచారం. ఎందుకు అలా చూస్తావు? నా ఇష్టం, వద్దంటే కళ్ళు మూసుకో. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం దివికాయం ప్రశస్త ప్రదాయం. ముఖ్యంగా కృష్ణ మంజుల కాంబినేషన్ అప్పట్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు శోభన్ బాబు సరసన మంజుల మంచి విజయాలు నమోదు చేశారు. బాలనటిగా జీవితం ప్రారంభించింది. ఎంజీఆర్ గారితో అనేక చిత్రాలు నడిచింది, సూపర్ డూపర్ హిట్స్. అలాగే తెలుగులోకి వస్తే ముఖ్యంగా ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఆదర్శ సుబ్బారావు గారి మాయదారి మల్లిగాడు. కృష్ణ గారి పక్కన చేసిన ఆ సినిమా ఇప్పటికీ కళ్ళ ముందు నిలిచినట్టుగా ఉంటుంది. అలాగే తమిళ్లో శివాజీ, ఎంజీఆర్, రాజ్ కుమార్, ఇలా అనేక భాషల్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లు అన్నింటిలో కూడా ఎన్నో చిత్రాలు చేసింది. చాలా సరదాగా ఉండేది. ఆవిడ సినిమాలో ఉంది అంటే ముందు ఆవిడకి ఫ్యాన్స్ సపరేట్గా ఉండేవారు, మంజుల ఫ్యాన్స్ అన్నట్టుగా. యాక్టివ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, పాటలు బాగా చేస్తుంది, సరదాగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఆడియన్స్ కూడా. ఇది తెలుగు చలచిత్ర పరిశ్రమ తరఫున, ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే ఆత్మకి శాంతించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమిళ నటుడు విజయ్ కుమార్ ను వివాహం ఆడిన మంజుల ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ప్రేమ, సరదా బుల్లోడు, చంటి, వాసు సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. ఇవన్నీ వెంకటేష్ చిత్రాలే కావడం విశేషం. మంజులకు 3 కూతుళ్లు. వారిలో ప్రీత, శ్రీదేవి తెలుగు, తమిళ భాషల్లో కథానాయకులుగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ గలగలాడుతూ ఉండేది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది. ఆమె ఉందంటేనే ఒక సరదా. ఎవరు పెద్దాళ్ళు కాదు, చిన్నాళ్ళు కాదు, ఎవరున్నా సరే జోకులు వేస్తూ ఉండేది. అందరితో అంత బాగుండే అమ్మాయి 60 ఏటే కనుమూసింది. నిజంగా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఒళ్ళంతా ఉయ్యారమే పిల్లదాన, ఒక చిన్న ముద్దీయవే కుర్రదాన్న.